హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో మసాలా పన్నీర్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ పన్నీర్ని కనుక మీరు ఇంట్లో ట్రై చేసినట్టయితే మీ ఇంట్లో వాళ్ళు ఇంకోసారి రెస్టారెంట్కి వెళ్ళి పన్నీర్ తిందామనరు, మిమ్మల్ని చేసి పెట్టమంటారు. ఇక ఎందుకు ఆలస్యం, పన్నీర్ ఎలా చేయాలి అనేది చూద్దాం. నేను ఒక 1/2 kg పన్నీర్ని తీసుకున్నాను. దాన్ని ఎలా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసుకున్న పన్నీర్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, కానీ చిన్నగా ఉండకూడదు. చిన్నగా ఉంటే తినడానికి చూడడానికి అంత బాగుండదు. ఈ సైజులో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేద్దాం. ఇందులో కొంచెం పసుపు, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ కానివ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్, పన్నీర్ కోసం మసాలా చేద్దాం. ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 కప్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచీ వేసి కలుపుకోవాలి. ఇలా మసాలా దినుసులను ఇందులోనే వేస్తే టేస్ట్ బాగా వస్తుంది మరియు సువాసన కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటా ముక్కలను ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు త్వరగా మగ్గనికి అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులో ఒక 6 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టి టమాటాలని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసుకోవాలి. టమాటా కనుక విరిగినట్టయితే స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. మన మసాలా పన్నీర్ని టేస్టీగా చేయడానికి ఇందులోకి కొన్ని పల్లీలు, నువ్వుల పేస్ట్ చేసి వేద్దాం. ఇలా కొన్ని తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి అందులో కొన్ని వాటర్ వేసి ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందాక చేసుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసుకోవాలి. ఇలా పన్నీర్ని కొంచెం వేగనివ్వాలి, మరీ మాడకొట్టకూడదు. కొంచెం వేగిన తర్వాత ఈ పన్నీర్ని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పన్నీర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని 2 సైడ్స్ వేగనివ్వాలి. అలా చేసిన తర్వాత పన్నీర్ని పక్కన పెట్టాలి. ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు మసాలాని తయారు చేద్దాం. ఇందులో కొంచెం సాజీరా వేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మాడగొట్టకూడదు. స్టవ్ని చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసిన పల్లి నువ్వుల మిశ్రమాన్ని వేసుకోవాలి. పల్లి నువ్వుల పేస్ట్ వేసినాక బాగా కలపాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా నూనె పైకి తేలేంత వరకు మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మసాలాలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పైనకి వచ్చిన తర్వాత టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గనివ్వాలి.
ఒక 10 నిమిషాల తర్వాత ఇలా గ్రేవీ కొంచెం దగ్గరైనప్పుడు ఇందులో మనం ఇందాక వేయించిన పన్నీర్ని వేసుకోవాలి. ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే మసాలా పైనికి వస్తుందో అప్పుడు మన కర్రీ పూర్తయినట్టు. ఇందులో కొంచెం చాప్డ్ కొరియాండర్ వేసి ఇంకో 2 నిమిషాల పాటు స్టవ్ పై స్లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా వాటరీ ఉంటే ఇంకొంచెం సేపు కొంచెం గట్టి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ కూడా పైనకి వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు ఈ కన్సిస్టెన్సీకి మన కర్రీ వస్తే ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ మసాలా పన్నీర్ని మనం చపాతీలోకైనా అన్నంలోకైనా తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెస్టారెంట్ స్టైల్ మసాలా పన్నీర్ని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. కీప్ కుకింగ్, ఈట్ హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.